హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. జర్మనీలో రీసెంట్గా అయితే ఎలక్షన్స్ అయ్యింది అండ్ ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల వచ్చేసి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అన్న దాని మీద డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫస్ట్ అయితే కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకైతే నేను జర్మనీలో 3 years నుంచి ఉంటున్నానండి. నా ఎక్స్పీరియన్స్ ఎంతో కొంచెమైనా మీలో ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాను. సో మీరైతే నా వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీసెంట్ టైమ్స్లో నేనైతే ఎడ్యుకేషనల్ వీడియోస్ పోస్ట్ చేశాను. అంటే ఎలా వీసా ప్రాసెస్ చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది అలా అని రీసెంట్ టైంలో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. బట్ ఇప్పుడు వచ్చేసి సడన్గా ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నానంటే మనలాంటి ఇమిగ్రెంట్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మీద అన్న దాని మీద డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే మనం ప్రాసెస్ చేసే ముందు ఎలాంటి రూల్స్ ప్రెజెంట్ ఉన్నాయి అండ్ ఏదైనా వచ్చేసి కొత్త చేంజెస్ వచ్చినప్పుడు మనం అప్డేటెడ్లో ఉండాలి. అప్పుడే మన ప్రాసెస్, మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోవడానికి అవుతుంది. ముందుగా అయితే ఫస్ట్ జర్మనీలో ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అండ్ ఏ పార్టీస్ ఉంది అన్న దాని మీద అర్థం చేసుకుందాము. దాని తర్వాత లాస్ట్ పార్టీ ఏంటి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ పార్టీ వచ్చి ఏమేం చేంజెస్ చేస్తుందో కూడా నేను డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో ముందుగా అయితే జర్మనీలో వచ్చేసి 16 states బుండెస్లాండర్ అంటారు. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్. దీంతో నుంచి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మన కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో అలాగొచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారంట. ఇందులో తీసుకుంటే వచ్చేసి మెయిన్ పార్టీస్ వచ్చేసి సిడియు అండి. ఇది వచ్చేసి రైట్ వింగ్ కన్జర్వేటివ్ పార్టీ. ఆ తర్వాత ఎస్పిడి, ఇది వచ్చేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ. సెంటర్ లెఫ్ట్ పార్టీ అంటే ఫేవర్స్ టు సోషల్ వెల్ఫేర్ అనమాట. అండ్ తర్వాత గ్రీన్స్ వచ్చేసి మెయిన్లీ ఫోకసెస్ ఆన్ క్లైమేటిక్ పాలసీస్ అండ్ సోషల్ జస్టిస్ అని. అండ్ తర్వాత వచ్చేసి ఎఫ్డిపి, ఇది వచ్చేసి బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్కి సపోర్ట్ చేస్తారు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఏఎఫ్డి, ఆల్టర్నేటివ్ ఫర్ డాయిచ్లాండ్ అంటే ఫార్ రైట్ పార్టీ స్ట్రిక్ట్ ఆన్ ఇమిగ్రేషన్స్. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఉన్న పార్టీస్. అండ్ పాత గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎస్పిడి అండి. ఇది ఎట్లా అంటే ఒక కూటమి ప్రభుత్వం లాగానే ఎస్పిడి, గ్రీన్స్, ఎఫ్డిపి వీళ్ళు ముగ్గురు కలిసి కోరిలేషన్ అయ్యి వచ్చేసి ఈ పార్టీ లాస్ట్ టైం ఉనింది. సో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా ఎస్పిడి లీడ్ చేస్తూ, సో ఆ గవర్నమెంట్ వచ్చేసి అప్ టు సెప్టెంబర్ 2025 వరకు ఉండాలా. కానీ వచ్చేసి రీసెంట్ టైంలో ఈ ఎఫ్డిపి పార్టీ నుంచి ఫినాన్స్ మినిస్టర్ని తీసేశారు. సమ్ డిస్టర్బెన్సెస్ వల్లనో కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్లనో వచ్చేసి ఆ పర్సన్ రిమూవ్ చేసిన వల్ల ఎఫ్డిపి మొత్తం వచ్చేసి మేము సపోర్ట్ చేయము అని చెప్పేశారు. సో దానివల్ల వచ్చేసి కంప్లీట్ గవర్నమెంటే పడిపోయింది. సో సెప్టెంబర్లో ఉండాల్సిన ఎలక్షన్స్ వచ్చేసి February 23 ముందుగా ఎలక్షన్స్ పెట్టారు, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి పడిపోయిన వల్ల. తీసుకుంటే వచ్చేసి రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్లో వచ్చేసి సిడియు పార్టీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రెండ్రిచ్ మెర్జ్ అనే పర్సన్ వచ్చేసి ఛాన్సలర్ అవ్వబోతున్నారు. బట్ వచ్చేసి ఇంకా కంప్లీట్ అప్డేట్స్ అయితే రాలేదండి. రీసెంట్గా ఇంకా కంప్లీట్ వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఇంకా 2-3 months అన్నా పడుతుంది. సో మేబీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ సిడియు పార్టీతో పాటు పాత ఏదైతే ఎస్పిడి పార్టీ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయొచ్చని న్యూస్ వస్తుంది. బట్ అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కానీ మనకు వచ్చేసి ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు మనం వచ్చేసి దీని మీద డిస్కస్ చేయాలంటే, సో ఏదైతే ఏఎఫ్డి పార్టీ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎలా అంటే ఓన్లీ వాళ్ళ ఇమిగ్రెంట్స్ అంటే ఓన్లీ జర్మన్స్ ఉంటారు కదా వాళ్ళ పీపులే ఉండాలి. ఎలా అయితే ట్రంప్ ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నారు కదా ఓన్లీ వాళ్ళ ఈ యుఎస్ పీపుల్కే వచ్చేసి అన్ని బెనిఫిట్స్ ఉండాలి, అలాగనే వచ్చేసి ఈ ఏఎఫ్డి పార్టీ కూడా అండ్ ఉన్న పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోవాలి, అలా వచ్చేసి కొన్ని కమ్యూనికేషన్స్ ఉన్నాయి. బట్ వచ్చేసి
ఇప్పుడు మనం ఎందుకు వరీ అవ్వాలంటే ఈ పార్టీకి కూడా వచ్చేసి మంచి ఓట్స్ వచ్చిందండి. అంటే 20% ఓట్స్ వచ్చేసి ఈ పార్టీకి కూడా వచ్చింది. దానివల్ల మనలాంటి ఇమిగ్రెంట్స్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో అని మనం కొంచెం టెన్షన్ పడుతున్నాము. బట్ ఎనీవే లీడ్ పార్టీ అయితే CDU. బట్ ఎంతవరకు రిజల్ట్ వచ్చేసి ఎన్ని చేంజెస్ రాబోతుంది అనేది ఇంకా 2-3 మంత్స్ అయినా పడుతుంది. ఇప్పుడు ఈ న్యూ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఏంటంటే కొన్ని పాలసీస్ మీద వచ్చేసి కొన్ని స్ట్రిక్ట్గా వచ్చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందులో తీసుకుంటే మేబీ వచ్చేసి వీసా ప్రాసెస్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా ఇష్యూస్ జరిగాయి జర్మనీలో. అంటే కొన్ని వచ్చేసి అసైలం పీపుల్ వచ్చేసి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, మీరు వినే ఉంటారు. సో అలాంటి దాని మీద వచ్చేసి కొన్ని పాలసీస్ స్ట్రిక్ట్గా చేయొచ్చు. అండ్ ఏవైతే ఇల్లీగల్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అనేది తీసుకురావచ్చు. అండ్ ఆల్సో కొంచెం మేబీ వచ్చేసి వర్క్ పర్మిట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాము. బట్ అది ఎంతవరకు వచ్చేసి 100% ఇంప్లిమెంట్ అవుతుందో అన్నది ఒక 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే ఎంతవరకు చేంజెస్ అనేది తీసుకుంటే వచ్చేసి ముందు అయితే ఒక మేజర్ చేంజ్ వచ్చేసి చెప్పాను కదా, బార్డర్ సెక్యూరిటీ మీద వచ్చేసి స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకురావచ్చు. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ బార్డర్ చెక్స్ కూడా వచ్చేసి బాగా స్ట్రాంగ్గా మెయింటైన్ చేసేలాగా ఉన్నారు. అండ్ ఇంకా తీసుకుంటే వచ్చేసి మేబీ కొన్ని చేంజెస్ సిటిజన్షిప్ ప్రాసెస్లో కూడా రావచ్చు. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ సిటిజన్షిప్ అనే ఇది వచ్చేసి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 5 ఇయర్స్లోనే జర్మన్ పాస్పోర్ట్ వచ్చేసేలాగా కొన్ని ప్రాసెస్ అయితే ఉన్నింది. బట్ మేబీ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన వల్ల వచ్చేసి మేబీ కొంచెం ఏమైనా లెంత్ అనేది పెంచవచ్చు, లేదా ఇదే కూడా ఉండొచ్చు. అది మనకి ఇంకా కంప్లీట్గా తెలీదు. స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందా అంటే వచ్చేసి మేబీ మినిమల్గా ఉంటుందండి. ఎందుకంటే స్టూడెంట్స్ పైన ఏం పెద్దగా ఉండదు. కానీ వర్క్ వీసాస్ పైన కొంచెం స్ట్రిక్ట్గా చేయొచ్చు. ఇప్పుడైతే రీసెంట్గా ఆపర్చునిటీ కార్డ్ అని బ్లూ కార్డ్ ప్రాసెస్ మీద కూడా కొన్ని చేంజెస్ రావచ్చు. సో దీనివల్ల వచ్చేసి మనం కొన్ని ప్రిపరేషన్ అయితే చేసుకోవాలని అనుకోండి. ఎవరైతే ఇప్పుడు రీసెంట్ టైంలో ఆపర్చునిటీ కార్డ్ అలాగే ఎవరైనా అప్లై చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసి మీరైతే అప్లికేషన్ వేయండి. ఎందుకంటే మేబీ ఇంకా 2-3 మంత్స్ తర్వాత ఇంకా ఏదైనా కొత్త రూల్స్ రావచ్చు, స్ట్రిక్ట్గా చేయొచ్చు, ఇంకా అడిషనల్గా కూడా ఏదైనా స్ట్రాంగ్ చేయొచ్చు. మనకు తెలియదు కదా, ఇప్పుడున్న ప్రాసెస్ వేరేలాగా ఉండొచ్చు, అప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళొచ్చు. సో మీరు ఇన్ కేస్ ప్రాసెస్ చేస్తున్నారు అండ్ కొంచెం ఫ్యూచర్ డేట్కి వచ్చేసి ప్రాసెస్ చేసి పెట్టుకోండి. అండ్ దాని తర్వాత కొంచెం జాబ్ మార్కెట్ కూడా వచ్చేసి చెక్ చేసుకొని దాని తర్వాత రండి. బికాస్ ఇట్లాంటి టైంలో వచ్చేసి మనం రిస్క్ తీసుకొని కంప్లీట్ ఇండియాలో జాబ్ చేసే వాళ్ళు చెప్తున్నాను, అంటే ఇండియాలో జాబ్ చేసే వాళ్ళు అక్కడ జాబ్ వదిలేసి ఆపర్చునిటీ కార్డ్ మీద కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఈ లాస్ పైన వచ్చేసి స్ట్రిక్ట్గా చూసుకొని దాని తర్వాత ఒక స్టెప్ వేయండి. అదైతే నేను నా బెస్ట్ సజెషన్ నేను చెప్పగలుగుతాను. ఇంకా వచ్చేసి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎవరైనా సరే లీగల్గా వచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని రండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో ఇమిగ్రేషన్ పాలసీస్ అన్నీ కొంచెం టైట్ చేస్తారనుకుంటా. సో మీ డాక్యుమెంట్స్ కానీ వీసా అని రెసిడెంట్ పర్మిట్ కానీ అలాంటివన్నీ వచ్చేసి చాలా క్లియర్గా మెయింటైన్ చేయండి. అప్పుడు వచ్చేసి మనలాంటి వాళ్ళ మీద వచ్చేసి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. కొంచెం ఏదైనా చేంజెస్ ఉండి కొంచెం ఏదైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. అది వచ్చేసి లాంగ్ టర్మ్కి వచ్చేసి మంచిది కాదు కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ తీసుకుంటే జర్మన్ నేర్చుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇంకా అప్కమింగ్ డేస్లో వచ్చేసి స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళలో కూడా వచ్చేసి మేబీ జర్మన్ రాకుండా కూడా కొందరికి జాబ్ వచ్చిండొచ్చు. బట్ అది లాంగ్ టర్మ్కి ఓకేనా అంటే ఉండదు. సో మీరు వచ్చేక ముందే కొంచెం జర్మన్ నేర్చుకొని దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జర్మన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఫైనల్గా తీసుకుంటే యాజ్ ముందు చెప్పిన లాగానే జర్మన్ అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వండి. ఆ లాస్ మీద వచ్చేసి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఎంబసీ అప్డేట్స్ కానీ ఏమేమి లీగల్గా వాళ్ళు చేంజెస్ చేస్తున్నారో అవన్నీ కూడా చెక్ చేసుకొని రావడం బెటర్. సో ఇంకా ఇది అయితే ఓవరాల్గా అండి. సో మీరైతే నేను చెప్పాను కదా, ఇవన్నీ ఫాలో అవుతూ కరెక్ట్గా డాక్యుమెంటరీ అనేది కరెక్ట్గా చేసుకొని రండి.
సో అది అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీరైతే ఈ చేంజెస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా మీకేదైనా అడిషనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలిసింటే మాత్రం కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నాతో పాటు నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో అది అండి ఈ వీడియో. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తున్నా, జర్మనీలో ఉంటున్నా కానీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. సో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.